ఖరీఫ్ వరి సాగుకు సమయం దగ్గర పడుతుంది. రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సాంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు. తెలంగాణకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 60 నుంచి 65 లక్షల ఎకరాలు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద వరి సాగుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలు అందుబాటులో ఉన్నాయి. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలి. ఖరీఫ్ కు అనువైన రాజేంద్రనగర్ వరి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్. తెలంగాణ రాష్ట్రంలో వరి పంటని ప్రధాన పంటగా వానాకాలం మరియు యాసంగిలో సాగు చేస్తున్నాము. గత 4-5 సంవత్సరాల క్రితం వరకు వరి పంట రాష్ట్రంలో కేవలం 40 లక్షల ఎకరాలలో మాత్రమే సాగయ్యేది. ప్రస్తుతం రాష్ట్రంలో పెరిగినటువంటి సాగునీటి వసతి వల్ల ప్రస్తుతం ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే సుమారు 1 కోటి నుంచి 1,20 లక్షల ఎకరాల వరకు వరి పంటని వానాకాలం మరియు యాసంగి పంట కాలాల్లో సాగు చేస్తున్నాం. అంతకుముందు కేవలం 25 లక్షల ఎకరాలలో సాగేటువంటి వానాకాలం వరి పంట ప్రస్తుతం 60 నుంచి 65 లక్షల ఎకరాల వరకు సాగు అవుతూ ఉంది. వానాకాలంలో సాగు చేసే వరి రకాలలో వివిధ రకాలను కనుక మనం గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి నూతన రకాలు ముఖ్యంగా రైతాంగానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఒకటి RNR 11718. ఇది రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి 2021 సంవత్సరంలో రాజేంద్రనగర్ వరి 1 పేరుతోని విడుదలవ్వటం జరిగింది. ఈ రకం పంటకాలము 140 రోజులు. గింజ సన్నంగా ఉంటుంది, కానీ BPT 5204తో పోలిస్తే కాస్త లావుగా అనిపిస్తుంది. ఈ రకము అన్నం నాణ్యత కూడా బాగా ఉంటుంది. అయితే ఈ రకం యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే ఈ రకము వివిధ రకాల చీడపీడలు, అంటే వరిలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి చీడపీడలు అన్నిటినీ కూడా తట్టుకునే శక్తి ఉన్నటువంటి రకం. ముఖ్యంగా అగ్గి తెగులు, ఎండాకు తెగులు, పొట్టకుళ్ళు తెగులు, అదేవిధంగా సుడిదోమను కూడా తట్టుకునే శక్తి ఉంది. కొంతవరకు కాండం తొలిచి పురుగు కూడా తక్కువగా ఆశిస్తున్నట్టు మేము గమనించాము. వీటితో పాటు ప్రధానంగా మన తెలంగాణలో ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటి చౌడు సమస్య ఒకటి ఉంది. ఈ చౌడు నేలలకు కూడా ఈ RNR 11718 అనేటువంటిది అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాము. అయితే ఈ రకాన్ని కనుక మనం ఈ వానాకాలంలో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు. చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి సాగు ఖర్చు కూడా తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక రకము RNR 15048 తెలంగాణ సోనా అనే పేరుతోనే 2015లో ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం ఇప్పటికే చాలామంది రైతాంగానికి పరిచయం. అలాగే లక్షల ఎకరాల్లో మనం సాగు చేస్తున్నాం. ఈ రకం యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ఇది 125 రోజుల పంటకాలం. అయితే ఈ రకానికి ఫోటో సెన్సిటివిటీ అనేటువంటి ఒక లక్షణం ఉంది. ఫోటో సెన్సిటివిటీ ఉండడం వలన తొలకరిలో కనుక, అంటే మేలో కానీ లేదా జూన్ మొదటి వారంలో కనుక మనం ఈ విత్తనాలను కనుక వేసుకున్నట్లయితే పంటకాలం సుమారు 20 నుంచి 25 రోజులు పెరుగుతుంది. అంటే 125 రోజులకు గాను 150 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ తొలకరలో కనుక వేస్తే ఈ ఫోటో సెన్సిటివిటీ వల్ల ఎత్తు కూడా కొద్దిగా ఎక్కువగా పెరిగి పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని ఆలస్యంగా వేసుకోవడానికి మాత్రమే అనుకూలం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ముందుగానే వేసుకున్నట్లయితే సరి అయినటువంటి యాజమాన్య పద్ధతులు, అనగా ముఖ్యంగా నత్రజని ఎరువులు ఎక్కువగా వేయకపోవటము, తర్వాత ఈ రకంకి ఎక్కువగా డ్యూరేషన్, అంటే పంటకాలం పెరుగుతుంది కాబట్టి దాన్ని గమనించి మనం సాగు పద్ధతులు పాటించాలి. ఈ రకం యొక్క గింజలు కనుక చూసుకుంటే చాలా మిక్కిలి సన్న గింజగా ఉంటుంది. తర్వాత ఈ రకంలో నూక శాతం కూడా చాలా తక్కువ.
అంటే మనం వడ్లని కనుక మనం మర పట్టించినప్పుడు ఒక 100 కిలోల వడ్లు పట్టిస్తే దాదాపుగా 60 నుంచి 62 కిలోల బియ్యం వస్తాయి. కానీ ఈ రకంలో 65 నుంచి 66 కిలోల వరకు బియ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిల్లర్లు కూడా ఈ రకాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి చూపిస్తున్నారు. అదేవిధంగా ఈ రకంలో ఈ అగ్గి తెగులు ప్రధానంగా వచ్చేటువంటి తెగులు వరిలో, ఈ అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకునే లక్షణం ఉంది. అన్నం నాణ్యత కూడా చాలా బాగుంది. వీటితో పాటు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేటువంటిది కూడా ఈ తెలంగాణ సోనా RNR 15048లో తక్కువగా ఉంటుంది. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా తినడానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాము. తర్వాత దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వివిధ రకాల లాభాల వలన ఈ రకం ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 లక్షల ఎకరాలలో సాగవుతుంది. ఈ తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్లో కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఈ రకం సాగు చేయబడుతుంది. అయితే ఈ రకాన్ని సాగు చేసినప్పుడు రైతాంగం గమనించాల్సింది ఏమిటంటే ఈ రకంలో కాండం దొల్చి పురుగు కాస్త ఎక్కువగా ఆశిస్తుంది. అంటే మిగతా రకాలతో పోల్చితే ఈ RNR 15048లో కాండం దొల్చి పురుగు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసినప్పుడు కాండం దొల్చి పురుగుకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు, అంటే పురుగు మందులు సరియైన సమయంలో పిచికారి చేసుకొని ఒకసారి పిలక దశలో, అదేవిధంగా ఒకసారి పొట్టకొచ్చేటువంటి దశల్లో 2 సార్లు పురుగు మందులు కనుక సరియైన సమయంలో పిచికారి చేసుకున్నట్లయితే ఈ రకాన్ని సాగు చేసి మంచి దిగుబడులు, లాభదాయకమైనటువంటి మన మార్కెట్ ధర కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని సాగు చేసుకోవాలి. అదేవిధంగా మరొకటి RNR 21278 అనేటువంటిది RNR 264845 మరియు ఈ NLR 34449 రకాలను రెండింటిని సంకరపరిచి తయారు చేసినటువంటి రకం. ఈ రకము పంటకాలం 115 నుంచి 120 రోజులు. ఈ రకం గింజలు కూడా సన్నగా ఉంటాయి. అంటే సాంబా మసూరి BPT 5204 మాదిరిగానే ఉంటాయి. ఈ రకానికి ముఖ్యంగా ఈ తెగుళ్ళు కనుక గమనించినట్లయితే అగ్గి తెగులను తట్టుకునేటువంటి శక్తి ఉంది. అదేవిధంగా ఈ రకము ఎత్తు తక్కువగా పెరుగుతుంది. అంటే పొట్టి రకం కాబట్టి గాలి వానలకు పడిపోయేటువంటి అవకాశం ఉండదు. ఎక్కడైతే స్వల్పకాలిక సన్నగింజ రకాలు సాగు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పరిస్థితుల్లో అన్నం నాణ్యత కూడా బాగుంటుంది. కాబట్టి తక్కువ రోజులకు సాగు చేసుకునేటువంటి స్వల్పకాలిక రకాల్లో ఈ RNR 21278 అనేటువంటిది ఈ రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి 2022లో రాజేంద్రనగర్ వరి 4 పేరుతో విడుదలైంది. ఈ రకాన్ని కూడా సాగు చేసుకొని ఎకరానికి సుమారు 28 క్వింటాల దిగుబడి తీసుకోవచ్చు.